నందమూరి తారక రామారావే. ఎందుకంటే ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా. సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఎందుకంటే ఎలాంటి కఠినమైన సన్నివేశమైనా, క్లిష్టమైన ఎమోషన్ అయినా, ఇందాక నవీన్ చెప్తున్నాడు, ఆ కార్ లోపల కూర్చుని తండ్రి దగ్గర కూర్చుని ఎమోట్ ఎలా చేయాలి అంటే మీరు నిజంగా నమ్మరు. మీరు సినిమాలు ఎంతసేపు చూసారో అంతసేపే చేశాడు అంతే. దానికి ఒక హాఫ్ డే పనిచేయటం, ఒక 1 డే పనిచేయటం ఏమి ఉండదు. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీనికి సాక్ష్యం అక్కడున్న రామలక్ష్మణ్ మాస్టర్లే. వాళ్ళు ఆ షాట్ అయిన తర్వాతే బయలుదేరి వెళ్ళారు. ఆ లాస్ట్ షాట్ అయిన తర్వాతే చెన్నై వెళ్ళాలని ఆ షాట్ అయిన తర్వాతే వెళ్ళారు. కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల పాటు అంతే సమయం. అంటే మీ కెమెరాన్ని సెట్ చేసి పెద్ద లైటింగ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి. అంత తక్కువ సమయంలోనే చేయగలిగిన, అంటే అది సత్తా, టాలెంట్ ఇవన్నీ అనేకంటే కూడా నేనేం నమ్ముతానంటే ఆ క్షణంలో ఉండటం.